హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 345 గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ను బట్టి అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అని బట్టి మనకి 45,000 నుంచి లక్షకు పైగా శాలరీస్ అనేవి పోస్ట్ను బట్టి ఉండడం జరుగుతుంది. ఇందులో 10th, ఇంటర్మీడియట్, ITI, డిగ్రీ ఇలా వేరియస్ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు అనేవి ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక పోస్టింగ్స్ విషయానికి వస్తే ఈ BIS అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది దీని యొక్క హెడ్ ఆఫీస్తో పాటుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీరి యొక్క బ్రాంచ్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేస్తున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేవి, బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో అక్కడ మనకి పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా BIS హెడ్ క్వార్టర్స్ మరియు BIS ఆఫీసులు వేరే కంట్రీ వైజ్గా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్, దాంతోపాటుగా పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ, సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇందులో ఎక్కువగా ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉండడం జరిగింది. మొత్తం 128 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత ఎక్కువగా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 78 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 43 ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్లు 27 ఉన్నాయి. టెక్నీషియన్ వేకెన్సీ సంబంధించి ఇందులో కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేది డివైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ మన క్యాస్ట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ SC, ST, OBC, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్స్మెన్, EWS, URకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు చూసుకొని అందులో ఏ వేకెన్సీస్కి మీకు రిజర్వేషన్ కావాలనేది మీరు ఇక్కడ ఈ టేబుల్లో చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకి జస్ట్ షార్ట్ నోటీస్ మాత్రమే, అంటే ఈ ఒక్క పేజ్ మాత్రమే మనకి గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. మరి పూర్తి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వివరాలతో పాటుగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇంకా ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు, ఏజ్ కానివ్వండి ఇలాంటివి ఇవ్వలేదు. బట్ నేను మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను, సెలక్షన్ ప్రొసీజర్ చెప్తాను, సిలబస్ చెప్తాను, ఏ విధంగా అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలోని. కాకపోతే వీడియో చివరి వరకు చూడండి, అన్ని వివరాలు అర్థమవుతాయి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 9 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకి 9 సెప్టెంబర్న స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి 8వ తేదీ లేదా 9వ తేదీ పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. అది వచ్చిన వెంటనే మరొక వీడియో చేస్తాను. అంతకంటే ముందు అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30 సెప్టెంబర్ లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆన్లైన్లోనే మనకు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు. మొత్తం ఓవరాల్గా 345 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక వేకెన్సీస్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఆల్రెడీ మీకు చూపించడం జరిగిందనమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. అసిస్టెంట్ డైరెక్టర్, ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని. సో అవన్నీ కూడా చెప్తాను చూడండి. సో మనకి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ సంబంధించి మాస్టర్స్ MBA చేసి ఉండాలి. దాంతోపాటుగా వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి 3 years అడిగారు. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ కన్సూమర్ అఫైర్స్ సంబంధించి ఇది కూడా MBA చేసి ఉండాలి. దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అనేది మార్కెటింగ్ ఫీల్డ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ హిందీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ చేసి హిందీ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, దాంట్లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో లేదా హిందీ వస్తే హిందీలో ఈ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి.
నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా నెక్స్ట్ అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సంబంధించి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్తో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఆటో క్యాడ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎనీ డిగ్రీతో పాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, బీఈ, బీటెక్, బీకామ్, బీఎస్సీ ఇలా ఏదైనా పర్లేదు, ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయింటే సరిపోతుంది. దీంతో పాటుగా మనకి టైపింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన వివరాలు అయితే నేను చెప్తాను. ప్రస్తుతానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో టైపింగ్ టెస్ట్ అడుగుతారా లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అడుగుతారా అనేది మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్తో పాటుగా మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ కెమికల్ మైక్రోబయాలజీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక టెక్నీషియన్ పోస్ట్కి 10th పాటుగా ఐటీఐ చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ప్లంబర్, టర్నర్, వెల్డర్ ఈ కోర్సుల్లో చేసిన వాళ్ళు విత్ 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు. ఇక ఏజ్ విషయానికి వస్తే సో అసిస్టెంట్ డైరెక్టర్ అనే పోస్టులకి అప్ టు 35 years వరకు ఉన్న వాళ్ళు, పర్సనల్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అనే వేకెన్సీస్కి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, అలాగే సీనియర్ టెక్నీషియన్కి కూడా 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 10 years, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ అయితే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ని వాళ్ళ యొక్క లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ వైజ్గా కూడా మారడం జరుగుతుంది. సో ఈ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అసిస్టెంట్ డైరెక్టర్కి ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా, పర్సనల్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఆన్లైన్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా, అసిస్టెంట్ అనే వేకెన్సీస్కి ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ద్వారా, స్టెనోగ్రాఫర్కి ఆన్లైన్ ఎగ్జామ్తో పాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ పోస్టులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటుగా ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇది మనకి సంబంధించినటువంటి సిలబస్. అసిస్టెంట్ డైరెక్టర్కి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్టిట్యూడ్, డొమైన్కి సంబంధించి అంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేస్తారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 150 క్వశ్చన్లు, 150 మార్కులు, 120 minutes టైం అనేది సపరేట్ టైం స్లాట్ కూడా మనకి సపరేట్ వైజ్గా ఉంటుంది. అది ఇక్కడ మీరు చూడవచ్చు. అసిస్టెంట్ అనే పోస్ట్కి కూడా మనకి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 minutes టైం అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకి ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏఎస్ఓ, పిఈ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకి ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుంది. ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 minutes టైం అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. ఈ విధంగా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 120 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సపరేట్ టైం స్లాట్స్ అనేది ఈ సబ్జెక్ట్కి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి అయితే మనకి పోస్ట్ని బట్టి మనకి ఒక్కొక్క పోస్ట్కి కూడా 45,000 నుంచి 1,00,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి 9వ తేదీ లోపు రిలీజ్ అవుతుంది. అప్పుడు అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.